చాప్టర్ 3 వర్స్ 1-3. రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు. హల్లెలూయా. దేవుడి ఇట్టి మాటల ద్వారా మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాజా, రక్షక, మరి ఈ దినం చదువుకున్న వాక్య భాగం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి నీ శ్రేష్టమైన నామాన్ని మాత్రమే మహింపరచుకోమని యేసు అతి పరిశుద్ధ నామని అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ప్రకటన ఏంటంటే వచ్చే ఆదివారం మనకి ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం ఉంటుంది. మొదటి ఆదివారం, మొదటి తారీఖు మొదటి ఆదివారం వచ్చింది కాబట్టి సహవాస కార్యక్రమం ఉంటుంది. శనివారం 2 కార్యక్రమాలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే జనరల్గా మనం 3 గంటల ప్రార్థన చివరి శనివారం పెట్టుకుంటాం. అలాగే ఆల్ నైట్ ప్రేయర్ కూడా సహవాసం ముందు రోజు పెట్టుకుంటాం. మరి ఇప్పుడు 2 ఒకే కార్యక్రమం ఒకే రోజు వచ్చింది. ఎందుకంటే మంత్ ఎండే చివరి శనివారం. మరి దాని తర్వాత బల్లారాధన కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం కాబట్టి 3 గంటల ప్రార్థన జరుగుద్ది. కాబట్టి 6 నుంచి 9 గంటల వరకు ఇక ప్రార్థన జరుగుద్ది. 3 గంటల ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మంచిది. మరి చదువుకున్న వాక్య భాగంలో అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. పోయిన వారం కూడా మనం ధ్యానించుకున్న అంశం ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-9 వచనాలు ఒకసారి చదువుదాం. దానికి రిలేటెడ్గా ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మరియు మీరు యుద్ధముల గుర్చియు యుద్ధ సమాచారముల గుర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి జరగవలసినవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తిమోతి రాసిన పత్రికలో కూడా మనం అదే చదువుకున్నాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి అంటున్నాడు. వాస్తవానికి మీరు గమనిస్తే దేవుడు చెప్పిన సూచనలు ప్రారంభమవుతున్నాయి. యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. అలాగే జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము ఒకరికొకరు తిరగబడుతూ ఉన్నారు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని మనల్ని సిద్ధపరచినాడంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది, సిద్ధపడమని చెప్తున్నాడు. అందుకే నేను పోయిన వారం కూడా జ్ఞాపకం చేసింది ఏంటంటే ఇశ్రాయేల్ దేశం మీదకి అనేకమైన దేశాలు చుట్టుముడుతున్నాయి. ఇశ్రాయేల్ దేశాన్ని ఓడించడానికి, దాన్ని తుదముట్టించడానికి కూడా ఇదిగో యుద్ధాలు, మరి అనేకమైన దేశాలు సిద్ధపడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ రాజ్యం మీదకి రాజ్యం, ఇదిగో జనము మీదకి జనము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు మరి ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. మరి బంగ్లాదేశ్లోనే కానీ, శ్రీలంకలోనే కానీ మనం ఎన్నో చూసామండి. నేను అదే అంటున్నా, భారతదేశంలో కరువు వస్తే అత్యధికమైన జనాభా నశించిపోతారు. ఎందుకంటే 170 కోట్ల మంది దీనిలో
పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు కరువు వస్తే. దేవుడు కృపను బట్టి శ్రీలంక లాంటి చిన్న దేశాలు, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాల్లో కరువులతో ప్రారంభమైనవి, వేదనలు ప్రారంభమైనవి. దేవుని రాకడికి అంతం వెంటనే రాకపోవచ్చు, కానీ ఇది ప్రారంభం, ఇది ప్రారంభం. అయితే ఒక క్రైస్తవుడిగా ఏం చేయాలో మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని రాకడ కోసం సిద్ధపడాలి, రక్షణ భాగ్యం పొందుకుని సిద్ధంగా ఉండాలి, ఆయన రాకడలో మనం ఎత్తపట్టడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే దేవుని రాకడ దొంగ వలె వచ్చినప్పుడు, ఇదిగో ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ భాగ్యం పొందుకున్నారో వారు ఎత్తబడతారు, మిగిలిన వారు విడవబడతారు. వారికి శ్రమ, వారికి శ్రమ. ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దామంటే కుదరదండి. దేవుడు ఏమి చెప్పిరాడు, దేవుడు చెప్పిరాడు, డేటు టైము ఏమి ఇవ్వడు. కానీ మనకి సెన్స్ని బట్టి, సిక్స్త్ సెన్స్ని బట్టి, వాక్యంలో ఉన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే వేదనలకు ప్రారంభం, దేవుని రాకడకు ప్రారంభం ఎప్పుడంటే యుద్ధ సమాచారంలో వింటున్నప్పుడు మనం వింటున్నాం, కరువులు మనం వింటున్నాం, భూకంపాలు మనం వింటున్నాం, రాజ్యాల మీదకి రాజ్యాలు, జనముల మీదకి జనములు ఎంత తిరగబడుతున్నారో ఘోరమైన సంఘటనలు వింటున్నాం, ఘోరమైన సంఘటనలు వింటున్నాం. కోల్కత్తాలో మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన అదొక్కటే మనకు తెలిసాం. కానీ మొన్న తమిళనాడులో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, ఎన్ని వింటున్నాము ఈ మధ్యన. ఘోరమైన సంఘటనలు, ఘోరమైన సంఘటనలు, విచిత్రమైన సంఘటనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా వేదనలకి ప్రారంభమే, వేదనలకి ప్రారంభమే. కాబట్టి మన క్రైస్తవుడిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. అవసరమైతే మనం తక్షణమే దేవుని రాకడ కొరకు సిద్ధపడి దేవుని యొక్క రెండవ రాకడ కొరకు నిరీక్షించాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఏమని చెప్తున్నా అంటే, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని గ్రహించాలి. మనం సిక్స్త్ సెన్స్ను బట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. అందుకే గాంధీజీ గారు ఏమంటారంటే, అర్ధరాత్రి ఆడపిల్ల 12 గంటలకి రోడ్ల మీద నడవగలిగితేనే నిజమైన స్వాతంత్రం అండి, నిజమైన స్వాతంత్రం. కాబట్టి ఈ దినాల్లో మానవులకి రక్షణ, భద్రత, నిజమైన స్వాతంత్రం లేదు, నిజమైన స్వాతంత్రం లేదు. ఎటు వెళ్తే అపాయం ఎలా వస్తుందనేది తెలియకుండా పోయింది ఎవరికైనా సరే. లోకం అలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వేదనలకు ప్రారంభం, దేవుని రాకడకు ప్రారంభం. సూచనలు ఇవ్వబడుతున్నాయి. అయితే మనమందరం కూడా సిద్ధపడాలి. ఎందుకు ఇలాంటి అపాయకరమైన సమయంలో ఇలాంటి ఘోరమైన సంబంధాలు దొరుకుతున్నాయి అంటే దానికి కూడా కారణం మళ్ళీ మనమే, దానికి కూడా కారణం మనమే. మన హృదయ ఆలోచనలను బట్టి, మన యొక్క హృదయ తలంపులను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడే చెప్పాడు ఇక్కడ, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలగనగా మనుషులు స్వార్థ ప్రియులంట. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఇలాంటి క్రియలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనుషులు స్వార్థ ప్రియులు కాబట్టే. ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు. అంత మాత్రమే కాదు కానీ పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆచరించలేని వారు కాబట్టే అంత్య దినాల్లో అపాయకరమైన సమయాలు వచ్చుచున్నవి. చాలామంది ప్రశ్న రావచ్చు, దేవుడు వచ్చే ముందు ఇలాంటి వేదనలు ఎందుకని? దేవుడు డైరెక్ట్గా రావచ్చుగా, ఎందుకండి ఈ వేదనలు? ఆదికాండంలో నోవాహు గారు ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మనుషుల పాపములు ఘోరంగా ఉన్నాయి కాబట్టే మానవులందరినీ దేవుడు తుడిచివేశాడా లేదా? నోవాహు ముందు జనాంగాన్ని అందరినీ దేవుడు తీసేశాడు. కారణం ఏంటి? వారు వారి పాపం బహుగా విస్తరించబడింది. ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మానవుని యొక్క హృదయం సరిగా లేదు. మళ్ళీ
మానవులు స్వార్థప్రియులుగా ఉన్నారు, ధనాపేక్షులుగా ఉన్నారు, బెంకములాడి వారుగా ఉన్నారు, ద్రోహులుగా ఉన్నారు, క్రూరులుగా ఉన్నారు, అతిచేంద్రులుగా ఉన్నారు. దేవుని కంటే తోనే స్వలాభంగా ప్రేమించుకునే వారుగా ఉన్నారు. కాబట్టే అంచె దినాలు ఇలాంటి అపాయకరమైన సమయాలు ప్రారంభమైనవి. నేను ఎందుకే జ్ఞాపకం చేస్తూ ఉంటా. దేవుడు సృష్టించినప్పుడు 6 దినాల్లో, మన ఆదికాండం ఎగ్జామ్స్లో కూడా పెట్టాం, మొదటి రోజు దేవుడు ఏం సృష్టించాడండి? చదివిన వాళ్ళకి గుర్తుండిపోవాలి, చదివిన వాళ్ళకి గుర్తుండిపోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఎందుకు పెడతామంటే గుర్తుండిపోవడానికి. మొదటి రోజు దేవుడు వెలుగుని సృష్టించాడు, రెండవ రోజు ఆకాశాన్ని సృష్టించాడు, మూడవ రోజు భూమిని సృష్టించాడు దేవుడు, నాలుగవ రోజు సూర్యచంద్రులను దీవించాడు దేవుడు, ఐదవ రోజు జలచరములన్నింటినీ దేవుడు సృష్టించాడు, ఆరో రోజు నిన్ను నన్ను సృష్టించాడు. ఆయన చేసిన తప్పదే. అంతటితో 5వ దినాన్ని ఆపేస్తే నువ్వు నేను ఉండేవాళ్ళం కాదు. 6వ దినాన్ని ఇచ్చాడు. ఇలా అన్నీ సృష్టించాడే కానీ భూమి మీద ముళ్ళ పొదలు సృష్టించలే దేవుడు. ఆదామవలు ఎప్పుడైతే తప్పు చేసి పాపం చేశారో అప్పుడే భూమి మీద ముళ్ళ పొదలు వచ్చినాయి. అంటే మానవుని కష్టాలు వచ్చినాయి. ముళ్ళంటే ఏంటంటున్నారు? శరీర బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, మన సమస్యలు, మన కష్టాలు మనం పొడుచుకుంటూ ఉంటాయి. మానవునికి ఎక్కడో చోట తగులుతూ ఉంటాయి. ఈ తగులుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇదిగో దేవుడు సృష్టి క్రమంలో మానవుడు తెచ్చుకున్న ఇబ్బందులు, ఇవన్నీ మానవుడు తెచ్చుకునే ఇబ్బందులు. ఇప్పుడు అంచె దినాల్లో దేవుడు రాకడికి ముందుగా సూచనలు ఏంటంటే, మానవులు ఎందుకు అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి, ఇలాంటి సంఘటనలు ఎందుకు చూడబోతున్నాం, ఎందుకు చూస్తున్నాం, ఎందుకు యుద్ధ సమాచారాలు కలుగుతున్నాయి, ఎందుకు కరువులు కలుగుతున్నాయి, ఎందుకు భూకంపాలు కలుగుతున్నాయి అంటే మానవులంట స్వార్థప్రియులుగా తయారవుతున్నారంటండి. అంతే కదండి, స్వార్థప్రియులుగా తయారవుతున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ గలీషియన్స్ చాప్టర్ 5 వర్స్ 13. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. చూడండి, ద లవ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. స్వార్థప్రియులు అంటే ఎలా ఉంటారంటే వారిని తప్ప ఎవరిని పట్టించుకోరు. దేవుడు అంటున్నాడు, నీ ఆపదలో నీ సహోదరుడు ఉంటే వారికి సహాయం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? వారికి తోడుంటానికి, వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నావా లేదా? నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ శరీరం, నీ ఆస్తి నీవే చెప్పి నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నీ సహోదరునికి సహాయం చేయలేకపోతే నువ్వు స్వార్థప్రియుడివే. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులయునుడి. దాసులై ఉండటం అంటే సర్వ్ వన్ అనదర్ ఇన్ ద లవ్. ఒక్కొక్కరు ప్రేమతో సర్వ్ చేసుకోవాలి, ఒకరికొకరు ప్రేమతో ఆదరించుకోవాలి. అది స్వార్థం లేని జీవితం అంటే. ఈ దినాల్లో ఎక్కడుందండి? సహోదరుల మధ్యనే ప్రేమ కరువు అయిపోయింది, అన్నదమ్ముల మధ్యనే ప్రేమ కరువు అయిపోయింది, అక్క చెల్లెల మధ్యనే ప్రేమ కరువు అయిపోయింది. అవసరమైతే బిడ్డలకి తల్లిదండ్రుల మధ్యన ప్రేమ కరువు అయిపోయింది. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల స్వార్థం తల్లిదండ్రులు, పిల్లల స్వార్థం పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళ స్వార్థం అని చెప్పి వాళ్ళు చూసుకుంటున్నారు. ఐక్యత, ప్రేమ అనేది లేదు. అందుకే మొట్టమొదటి కారణం చెబుతున్నాడు దేవుడు. అయ్యా, భూలోకంలో ఈ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, జనాల మీద జనాలు తిరగబడటానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే మనుషులు ఎలా తయారయ్యారంట? స్వార్థప్రియుల్లా తయారయ్యారంటండి. మానవులందరూ కూడా స్వార్థప్రియుల్లా తయారయ్యారంట. పూర్వకాలం ఏమో అండి, అంతకుముందు దినాల్లో, పాత దినాల్లో కొంత ప్రేమలు చూసాం అన్నదమ్ముల మధ్యన. వడ్డీలు లేని రుణాలు ఇచ్చుకునేవాళ్ళు, చేబోదులు ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు నోట్ లేకుండా ఇవ్వట్లా, అవసరమైతే వడ్డీ లేకుండా ఇవ్వట్లా. అంటే నేను చెబుతున్న ఎగ్జాంపుల్గా అన్నదమ్ముల మధ్యన ఉన్న రిలేషన్స్, అక్క చెల్లెల మధ్యన ఉన్న రిలేషన్ ఎలా తయారైందో చూడండి. ఇప్పుడు
ఇస్తారండి? నోటు రాయకుండా ఇస్తే ఎక్కడ ఇచ్చే పరిస్థితులు తక్కువ, అతి తక్కువ. అంటే అన్నద రక్త సంబంధికుల మధ్యన కూడా ఎలా ఉందంటే స్వార్థం పెరిగిపోయింది. తల్లిదండ్రుల మధ్యన, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన కూడా స్వార్థం పెరిగిపోయింది. అందుకే ఇవన్నీ వేదనలకు కారణం. మన మనసు బాగాలేదు కాబట్టి, మన ఆలోచన సరిగా లేదు కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఇదిగో వేదనలకి ప్రారంభం చేశాడు. అందుకే నోవాహు కాలంలో జనానందరినీ కూడా 40 దినాలు జలప్రయాణంలో ఎందుకు దేవుడు నశింపజేశాడంటే వారు పాపపూరితులయ్యారు కాబట్టి, వాయు వర్షం లేని పాపాలు చేశారు కాబట్టి నోవాహు ముందు జనాంగాన్ని అందరినీ దేవుడు తుడిచివేశాడు. ఇప్పుడు మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు కాబట్టి ఇదిగో వేదనలకు ప్రారంభమైన ఇదిగో కార్యాలు జరుగుతున్నాయి. సంఘాలకు కూడా స్వార్థాలుగా ఉంటాయండి. ఒక సంఘం కష్టంలో ఉంటే ఇంకో సంఘం కనీసం సహాయం చేయడానికి ఇష్టపడని సంఘాలు కూడా కొంతమంది ఉంటాయి, స్వార్థ సంఘాలు. క్రైస్తవులు కూడా స్వార్థాన్ని చూసుకునే క్రైస్తవులు. అంతెందుకండి, భార్యాభర్తల్ని బిడ్డలను కూడా పట్టించుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. స్వార్థం, ఆయన తిన్నామా లేదా, పిల్లలు ఎలా ఉన్నా పట్టించుకోరు, భార్య ఎలా ఉన్నా పట్టించుకోరు, భార్య కూడా భర్త ఎలా ఉన్నా పట్టించుకోరు. తన జీవితం, తన శరీరం, తన ఆరోగ్యం, తన పరిస్థితులే కానీ ఇతరుల్ని పట్టించుకోలేని పరిస్థితులు కూడా ఈ లోకంలో ఉన్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డారా, అంత ఘోరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం మనుషులు స్వార్థప్రియులయ్యారు కాబట్టి. ఎప్పుడు దొరకట్లేదండి. ఈ మధ్యన కూడా ట్రైన్ యాక్సిడెంట్లు ఘోరంగా జరిగినాయి. బీహార్ రాష్ట్రంలో మొన్న ఒక 6 నెలల క్రితం జరిగింది. ఘోరమైన 1000 మంది పైన చనిపోయారు. బహుఘోరమైన 3 ట్రైన్లు ఒకేసారి గుద్దుకుని 3 ట్రైన్లు యాక్సిడెంట్ లేదు. అంత పెద్ద యాక్సిడెంట్ ఇంకెక్కడ ఎప్పుడు జరగలేదంట. నేను అంటున్నా, మీరు గమనిస్తే ఎందుకు దేవుడు ఇలాంటి వాటిని అనుమతిస్తున్నాడంటే కేవలం మానవులు స్వార్థప్రియులుగా తయారవుతున్నారు కాబట్టే దేవుడు వీటన్నిటికీ అనుమతిస్తున్నాడు. ఇలాంటి కార్యాలు జరగటానికి గల కారణాలు ఎందుకంటే మానవుడు స్వార్థప్రియుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పటికైనా మన స్వార్థాన్ని విడిచి మన వ్యక్తిగత తత్వాన్ని మన కుటుంబం మాత్రమే. అందుకే దేవుడు అన్నాడు, నా ధనము నా ప్రాణము సుఖించుమని చెప్పి అంటున్నావే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తావు? ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తావు? ఏం చేయలేం. మన ధనం ఏమైపోద్ది? ఏమీ చేయలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములు ఒకను భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. ఒకరిని భారములు, సహోదరుని భారములు చెప్పడానికి విజయంగా ఉంటుంది కానీ పాటించడానికి కష్టంగా ఉందనుకుంటారా? పాటించడానికి కష్టంగా ఉంటే ఖచ్చితంగా మన వేదనలకి ప్రారంభాలను చూడవలసిందే. పూర్వదినాల్లో అయితే బాగా పాటించేవాళ్ళు ఇవన్నీ. నేను చాలా అబ్జర్వ్ చేశానండి. రాను ఎలా పెరిగిపోయిందంటే బంధాల మధ్యన గ్యాపులు పెరిగిపోతున్నాయి. రాను మానవుడు స్వార్థప్రియులుగా తయారవుతున్నారు. వారి కుటుంబం, వారి జీవితం వ్యక్తిగతం అయిపోయింది. వేరే వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో లేరు, వేరే వాళ్ళకి సహాయం చేసే పరిస్థితిలో లేరు, వేరే వారికి కనీసం దేవుడు కృపని ప్రేమను పంచే పరిస్థితిలో లేరు. ఎవరికి వారికి స్వార్థాలు అధికంగా అయిపోయినాయి కాబట్టే ఇదిగో మనం ఘోరమైన సంగతులను ఈ లోకంలో చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా దేవుని రాకడకు ప్రారంభం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా నీలో స్వార్థం ఉండటం తగదు. నీలో ఈ విధమైన స్వార్థ తత్వం మనసు ఉండటం తగదు. ఒకవేళ ఆ విధంగా స్వార్థంగా నీ జీవితం నీది, నీ బ్రతుకు నీది,
సహాయం చేయగల పరిస్థితిలో ఉండి కూడా నువ్వు సహాయం చేయలేకపోతే అది స్వార్థమైపోతుంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఒకరిని భారములో ఒకడు భరించి ఇలాగూ క్రీస్తుని నియమాలను పూర్తి చేయండి అన్నాడు. సహాయం చేయగల పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం చేయుటకు వెనుదిరగకూడదు. ఒకవేళ వెనుదిరిగితే అది దేవుడు అంటున్నాడు స్వార్థం అంటున్నాడు. ఇలాంటి స్వార్థ ప్రియులు లోకంలో ఉన్నారు కాబట్టే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఇలాంటి వాటిని అనుమతిస్తూ ఉన్నాడు. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంకా డబ్బు మీద ఆశపోదండి. తన వ్యాపారం తందే, వేరే వ్యాపారాలు పోయినా పర్లా. స్వార్థం. నేను అందుకే మొన్న కూడా ఒక మాట తెలియపరిచాను. మైక్రోసాఫ్ట్ వాళ్ళ సాఫ్ట్వేర్, విండోస్ సాఫ్ట్వేర్ క్రాష్ అయిపోతే టెస్లా అధినేత ఎలన్ మాస్క్ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు ట్విట్టర్లో, ఎక్స్లో. అంటే ఏంటి, ఆయన యొక్క వ్యాపారాన్ని ఆయన కాపాడుకోవడానికి ఆయన స్వార్థం అయింది. వాళ్ళది పనిచేయదు, మాది మంచిది, ఇదిగో మేము బాగా ధనవంతులం అన్నట్టుగా వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. అంటే ఒకవేళ నిజంగా తన కాంపిటేటర్ అయితే, తనతో పాటు పనిచేసే వ్యక్తి అయితే ఇబ్బందులు పడ్డాడంటే సహాయం చేయాలి. ఏం కావాలి నీకు? నాకు సాఫ్ట్వేర్ ఉంది, నాకు రిసోర్సులు ఉన్నారు, నీకేం సహాయం చేయగలను అని లేదు. నా వ్యాపారం నాది, నీ వ్యాపారం పాడైపోయినా పర్లా, నీ ఉద్యోగం పోయినా పర్లా, నా ఉద్యోగం నాది, నేను బాగుపడాలి. ఎవరన్నా పోతున్నారనుకోండి, వీళ్ళు పోతే పర్లే, మన ఉద్యోగం ఇంకా అభివృద్ధికి వెళ్తాం, వాళ్ళు పోతే పర్లేదులే, మన వ్యాపారం ఇంకా అభివృద్ధి అవుద్ది. చూసారా? వేరే వాళ్ళ వినాశనాన్ని కోరుకుని మన అభివృద్ధి కాకూడదండి. వేరే వాళ్ళ అంతాన్ని కోరుకుని మన అభివృద్ధి కాకూడదు. అలా ఆలోచిస్తున్నారు కాబట్టే అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని దేవుడు చెబుతున్నాడు. మానవుడు స్వార్థ ప్రియులుగా ఉన్నాడు కాబట్టే ఇదిగో ఇలాంటి కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, జనములు, రాజ్యములు ఒకరికొకరు చంపుకోవటాలు వింటున్నాం మనం. కారణం మన తత్వం బట్టే, మన యొక్క క్రియలను బట్టే. నీవు సరైన భక్తి, సరైన విధానంలో ఉంటే దేవుడు ఈ కరువుల్ని, భూకంపాలని, కష్టాలని, ఇబ్బందుల్ని అనుమతించడేమో. మానవుడు ఇలా తయారవుతున్నాడు కాబట్టి దేవుడు ఈ అంచె దినాలలో ఈ అపాయకరమైన కాలాల్ని అనుమతిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా దేవుని యొక్క ప్రేమకు పాత్రలను అయ్యి స్వార్థాన్ని వదిలిపెట్టి ఇదిగో దేవుని సన్నిధిలో భక్తి గల వారిగా జీవిస్తే దేవుడు మనల్ని తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మీరు ఏక మనసులగునట్లుగా యేసు ప్రేమ కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారిగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైను వృధాశయము చేతనైనను ఏమియు చేయక మనస్సు గలవారై ఒకని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. కష్టమైన పని. మన పనులు మనమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయటం, ఇతర కార్యాలను కూడా చూడటం అనేది క్రైస్తవునిగా మనం అలవాటు పరుచుకోవాలి. అలాంటి అలవాటు పరుచుకోకుండా స్వార్థంగా ఉంటున్నాం కాబట్టే దేవుని యొక్క ఉగ్రతకు మనం ఈ దినాల్లో మనం చూడుతున్నామండి. ఉగ్రతను చూస్తున్నాం. వాస్తవానికి ఈ యొక్క కాంటెస్ట్ యొక్క మొత్తం అర్థం ఏంటంటే, మనం 2-3 వచనాలు చదువుకున్నది, మనమంట లవ్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. ఎవరిని? ఇతరుల్ని మనకంటే ఎక్కువగానే ప్రేమించాలి. మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్నాడు. నిన్ను వలే. కానీ పౌలు గారు అంటాడు, నీకంటే బెటర్గా ఇతరుల్ని ప్రేమించమంటున్నాడు. నీకంటే బెటర్గా అంటే వాళ్ళ కార్యాలని కూడా మన సొంత కార్యాలుగా, వాళ్ళ ఇబ్బందులు కూడా మన ఇబ్బందులుగా. నేను అంటున్నా, అట్లీస్ట్
మీ సహోదరుల్లో, మీ కుటుంబాల్లో, మీరు చూసే పరిస్థితుల్లో అలా మీరు సహాయం చేయగలిగితే, మీరు స్వార్థాన్నే చూసుకోకుండా ఉంటే దేవుడి ఉగ్రతకి మనం కూడా పాలవకుండా ఉంటాం, దేవుడి కృపలో ఉంటాం. మానవులు ఇలా స్వార్థప్రియులుగా ఉంటున్నారు కాబట్టే పరిశీలన చేసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా సరే ఏ పరిస్థితులైనా స్వార్థంగా బిహేవ్ చేశామంటే ఖచ్చితంగా చేసి ఉండొచ్చు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిపాటల్లో ఎక్కడైనా సరే నా నా ఉద్యోగం, నా వ్యాపారం, నా తత్వము, నా పనిపాట్లు, నా కుటుంబం అని చెప్పి స్వార్థాన్ని చూసుకున్న పరిస్థితులు ఉండుండొచ్చు. కాబట్టే అలాంటి స్వార్థాన్ని దేవుడు తీసివేయమంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరుల పనులు కూడా భారాన్ని పంచుకోమంటున్నాడు. ఇతర కార్యాల్లో భారాలు పంచుకోమంటున్నాడు. చివరిగా మరొక మాట ఏంటంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 21 వచనం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. అతని యోగ్యత 21. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. అందరూను తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. హల్లెలూయా. చూశారండి, ఇది కూడా స్వార్థపూరితమైందే. అందరూ తమ తమ సొంత కార్యములు మాత్రమే చూసుకుంటున్నారు కానీ పరిచర్యలో ఏమి అవసరమో, పరిచర్యలో ఏది ఏ అక్రత ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ ప్రోగ్రాంలో పాల్గొనాలో అనే ధ్యాస లేకపోవటం కూడా స్వార్థమే అంటున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఎవరికి మటుకు వారి గృహాలు, వారి కుటుంబాలు, వారి అవసతులు, వారి బిడ్డలు వాంతా మాత్రమే చూస్తున్నారు కానీ దేవుని సన్నిధి, దేవుని కార్యాలు, దేవుని ప్రోగ్రామ్స్, దేవుని యొక్క సన్నిధిలో జరగబోయే కార్యక్రమాల గురించి పట్టించుకోవటం లేదు. అది కూడా స్వార్థమే అంటున్నాడు దేవుడు. సహోదరుని కార్యాలు, భారాల్ని పంచుకోలేకపోతున్నాం. ఇదిగో మన రక్త సంబంధికుల భారాలను మనం పంచుకోలేకపోతున్నాం. వాళ్ళ కార్యాల్లో మనం ఇన్వాల్వ్ లేకపోతున్నాం. అది స్వార్థమే. దేవుని కార్యాల్లో మనం పాల్గొనలేకపోవటం, దేవుని సన్నిధిలో అవసరతలు, భారాలను పంచుకోలేకపోవటం కూడా స్వార్థమే అంటున్నాడు అపోస్తులైన పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకరిని భారములు ఒకరి పంచుకోవాలి. చేయగలిగినంత వరకు, మన సహాయం చేయగలిగినంత వరకు కూడా తోడ్పడాలి. సహోదరులకైనా, దేవుని పనిలో అయినా, దేవుని సన్నిధిలో అయినా సరే. అది ఆశీర్వాదం, అది దీవెన, అది దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అందుకే అంటున్నాడు పౌలు గారు, ప్రతి వారును దావీదు అలా ఆశించలేదండి. తనకు అంతఃపురం కట్టుకోవాలని ఆశపడలేదు కానీ దేవునికి మంచి మందిరం కట్టాలని ఆశపడ్డాడు. నేను పెరిగి వచ్చిన సంఘంలో 66 లక్షలు పెట్టి ఒక చర్చి కట్టాడండి. ఒకే వ్యక్తి ఆ చర్చికి 66 లక్షలు పెట్టి పాలరాయితో చర్చి కట్టించాడు. తన తర్వాత ఆ ఇనాగరేషన్లో ఖర్చు అంతా ఆయిందే 66 లక్షలు అయిందంటాం. ఎంత పెద్ద చర్చి కట్టారో. ఏసీ చర్చిలు ఎంతో నాణ్యంగా అన్నీ కట్టాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో చర్చి కట్టాలని కట్టాడు, ఏదో వ్యాపారంలో కట్టిన తర్వాత కొన్ని కోట్ల లాభం వచ్చిందంట. ఆయన అనుకున్నాడు కాబట్టి కట్టాడు. దేవుడు దాన్ని అంతకంతగా దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుని పనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీవెనలు ఉన్నాయి. అందుకే పౌలు అంటున్నాడు, ఎవరికి మటుకు వారు సొంత కార్యాలు చూసుకోకుండా యేసుక్రీస్తు కార్యాలు చూసి వారికి స్వార్థం లేనట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎప్పటికప్పుడు నాకు ఆశ ఏంటండి, నేనేమి వేరే ఎక్కడ ఇన్వెస్ట్ చేయను, లేదంటే ఏది దేవుని మందిరాన్ని మాత్రం మంచిగా రాబోయే దినాల్లో ఏసీ చర్చిగా మంచి ఉన్నతమైన స్థితిలో దేవుని మందిరాన్ని, నా గృహాన్ని నేను మంచిగా కబోర్డులతోనో లేదంటే ఇంకేదన్నా లగ్జరీస్ లైఫ్గా దానికంటే ముందు దేవుని సన్నిధిని ఎక్కువ ప్రేమించాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిని మంచిగా ఇంకను రెడీ చేసిన తర్వాతే ఇంకేదన్నా పని కానీ. ఎందుకంటే దేవుని సన్నిధిని ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడింది. దేవుని పనిని ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడింది. ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడలేదు అన్నాడు. అందుకే ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవరైతే దేవుని పనిలో పాలు పంచులు పంచుకున్నారో వారి దీవెనలు పొందుకుంటారు. సొంత కార్యాలు స్వార్థాలే చూసుకోకుండా. ఇదిగో చివరిగా ఇదిగో మరి ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు రావడానికి గల రెండవ కారణం ఏంటంటే 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనుషులు ఎలా ఉన్నారంట? మొదటిగా మనం నేర్చుకున్న మాట ఏంటంటే స్వార్థప్రియులుగా ఉన్నారు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఏలయనగా మనుషులు ఎలా ఉన్నారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకలు వచ్చారమ్మా. రెండవదిగా మనుషులు ఎలా ఉన్నారంటే ధనాపేక్షులుగా ఉన్నారంటండి. ధనమే మొదటి ప్రాధాన్యత, సంపాదనే మొదటి ప్రాధాన్యత. ఉద్యోగాలు, వ్యాపారాలు విరామం లేకుండా ధనము సంపాదించడం కోసం, అక్రత కోసం చేసేవాళ్ళు అనేక మంది ఉంటున్నారు. కారణం ఏంటంటే ఎదుటివారితో పోటీ పడాలి. ఎదుటివారికి 2 అంతస్తులు ఉంటే మనకు 10 అంతస్తులు ఉండాలని పోటీ, ధ్యాస, ఇలాంటి మనం సంపాదించడం తప్పేం కాదండి. దేవుడు ఏం చెప్పాడు? నోవాహు తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందని అన్నాడు. అవును, మనందరం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అంతకంతగా దీవెనలు పొందాలి. కానీ అదే అపేక్ష ఉండకూడదు, అదే ధ్యాస ఉండకూడదు. దేవుని సన్నిధి మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి ఒకటే ధ్యాస ఉండకూడదు అన్నాడు దేవుడు ఒకే ధ్యాస ఉండకూడదు. మరి దేవుని చర్చికి వెళ్తే, దేవుని సన్నిధికి వెళ్తే ఉద్యోగం, వ్యాపారం, పనిపాటలు, లాభం, నష్టం మనం ఆలోచిస్తే మరి దేవుడు అంటున్నాడు, ఇదిగో అది ధనాపేక్ష అంటున్నాడు. దేవుని సన్నిధిని మొదటగా ప్రేమించాలి. దేవుని సన్నిధిలో మొదటగా మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మొదటగా వాక్యం చదవాలి. అప్పుడే మనం చేసే ప్రతి పనిలో, వ్యాపారంలో, పనిపాటల్లో, ఉద్యోగాల్లో దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తన కృపను మనకు ఉంచుతాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఇక్కడ ఉగ్రత దినంలో అంట మన ధనము అక్రతకు రాదంటండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. వస్తుందండి, ఆస్తి అక్కడికి వస్తా. ఉగ్రత దినంలో ఉన్నాం మనం. అంతం రాబోతుంది. మన ఆస్తి అక్కడికి వస్తుందా? నోవాహు కాలంలో జలప్రళయం వస్తున్నప్పుడు కోటీశ్వరులు ఉంటారు. వారి ధనం వాళ్ళకి అక్కడికి వచ్చి, నోవాహు గారు నా ధనానంతా నీకు ఇస్తాను, నీ షిప్లో నన్ను ఎక్కించుకోండి అంటే సరిపోయేదా? సరిపోయేదు, చాలదు. టైటానిక్ షిప్లో కొన్ని కోట్ల మంది ఉన్నారండి. కొన్ని కోట్ల ధనవంతులు, కొన్ని కోట్ల ధనం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఆ మార్గాన్ని వచ్చిన లైఫ్ బోట్లు ఉన్నాయి కదా, నేను ధనం ఇస్తానయ్యా, కెప్టెన్ అడగొచ్చు, నేను కొన్ని కోట్లు ఇస్తా, లేడీస్ని పిల్లల్ని కాకుండా ముందు నన్ను పంపించు ఒడ్డుకి అని ఉండొచ్చు. కానీ ధర్మాన్ని పాటించాల్సిందే. ఒడ్డుకెళ్ళినా కూడా చంపేస్తారు అవసరమైతే గవర్నమెంట్ వాళ్ళు. తప్పు కాబట్టి శిక్ష ఇస్తారు. నేను అంటున్నానంటే టైటానిక్ షిప్లో ఓడ మునిగిపోతున్నప్పుడు మొదటగా మహిళలను, పిల్లలను పంపించాలి కాబట్టి ఆ నీతిని వాళ్ళు ఫాలో అయ్యారు. మిగిలిన ధనవంతులు చాలామంది ఉన్నారు అక్కడ. కోట్ల ధనం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఆ కోట్లు ఆ కెప్టెన్కి ఇస్తే, ఆ యొక్క షిప్ కెప్టెన్కి ఇచ్చి, అయ్యా ఎందుకు ఆయనే చచ్చిపోతున్నాడు, ఆయన ఏం చేసుకుంటాడు కోట్లు? ఆయన కూడా చచ్చిపోతున్నాడు కదా, ఆ కోట్లు ఆయన ఏం చేసుకుంటాడు? సెక్యూరిటీ ప్రకారంగా, లేదంటే ప్రాసెస్ ప్రకారంగా నీ కోట్లు దగ్గర పెట్టుకో, ఖచ్చితంగా వెళ్ళవలసిందల్లా వీళ్ళే. నేనే అంటున్నా, ఉగ్రత దినమందు, మరణ దినమందు నీ ఆస్తి అక్రతకు రాదు. నీ ఆస్తి అక్రతకు వస్తే ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారండి, వాళ్ళ ప్రాణాలు పోలా? వాళ్ళ ప్రాణాన్ని ఖచ్చితంగా గుప్పిట్లో పెట్టుకుని హార్ట్ని అవసరమైతే ఇంకా ఫంక్షన్ చేసేటట్టు వాళ్ళు తయారు చేయించుకోవచ్చుగా. ఒక మాన్యువల్గా ఒక గుండెని తయారు చేసుకోవచ్చుగా, ఆగిపోకుండా. నా కోట్లున్నాయి, ఇందో ధనం ఉంది అని చెప్పి తయారు చేసుకోవచ్చుగా. ఆఫ్టర్ ఆల్ 200 కేజీలు బరువు ఉన్న అనంత అంబానీ బరువే తగ్గించలేకపోయారు వాళ్ళ కోట్లు. 18 లక్షల కోట్లు బరువు, 200 కేజీలు బరువు అయ్యాడు అనంత అంబానీ, ముఖేష్ అంబానీ గారి కుమారుడు. వాళ్ళ డబ్బు వాళ్ళని కాపాడలేకపోతుంది. నిజంగా వాస్తవానికి ఆయన ప్రమాదకరమైన మరణమైన వ్యాధిలో ఉన్నాడు ఇప్పుడు. అందుకే తొందరగా పెళ్లి చేస్తుంది, వారసుడి కోసం. ఏదన్నా కానీ అది దాని వెనకాల ఉన్న మర్మం. స్థూలకాయంతో చాలా ప్రమాదకరమైన వ్యాధిని ఎదుర్కొన్నాడు ఆయన. 18 లక్షల కోట్లు
ఓ మనిషి ఆరోగ్యాన్ని కాపాడలేకపోతుంది. అదే అంటుంది ప్రియమని దేవుని బిడ్డరా, ఉగ్రత తినముందు నీ ఆస్తి అక్రత రాదు, అక్రత రాదు. బతికున్నప్పుడు పిల్లికి కూడా భిక్షం లేదంటారు. ఏం చేసుకుంటారు? పట్టిడి అన్నం కావాలి. ఏం బంగారాన్ని తింటామా మనం ఏమన్నా? బంగారాన్ని తింటాం మనం ఏమన్నా? అవసరమైతే బంగారం పల్లెలో తింటామేమో, అంతే అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనుషులు స్వార్థప్రియులుగాను ధనాపేక్షం గలవారిగా ఉన్నారు కాబట్టే మనం ఇలాంటి సమస్యలు చూస్తున్నాం, ఇలాంటి ఇబ్బందులు చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, యుద్ధాలు వింటున్నాం, యుద్ధ సమాచారాలు వింటున్నాం, ఘోరమైన సంఘటనలు ప్రపంచంలో చూస్తున్నాం. ఇప్పుడు జనముల మీదకి జనములు తిరగబడతాం, రాజ్యం మీదకి రాజ్యాన్ని తిరగబట్టడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే మానవులు స్వార్థప్రియులుగా ఉన్నారు, మానవులు ధనాపేక్షలుగా ఉన్నారు. ఇలాంటి లక్షణాల నుంచి క్రైస్తవ సంఘమా మేల్కొనాలి. ఇప్పటికైనా ఇలాంటి లక్షణాలను దూరపరిచి, పౌలు గారు అంటున్నాడు, బ్రతుకుట కీస్తే చావు అయితే మేలే అంటున్నాడు. అదే ధ్యాసగా ఉండకూడదండి, అదే వ్యసనంగా ఉండకూడదు. ఏదైనా సరే దేవుని కొరకు బ్రతికే జీవితంగా ఉండాలి. దేవుని కొరకు మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు. ఆ మాట చెప్పింది నేను త్వరగా ఇంకొక మాటకు తిరిగి వెళ్ళి ముగించుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము ఉన్నది. మనం లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకుని పోలేదు. ఏం తెచ్చామండి? కనీసం ఒక జత బట్టలు తెచ్చామా? ఒక కాసు సిల్వర్ తెచ్చామా? ఏమీ తేలా. ఎవరు కూడా కనీసం ఒక జత బట్టలతో అయినా సరే ఎవరు కూడా పుట్ల. కానీ చచ్చిపోయే ముందు మాత్రం కాస్ట్లీ బట్టలు వేస్తారు, కాస్ట్లీ పెర్ఫ్యూమ్లు కొడతారు. అవి కూడా ఈ లోకంలోనే కాలిపోతాయి, లేదంటే కుళ్ళిపోతాయి. దేవుడే చెప్తున్నాడు, మానవునిగా మనం ఎలా గ్రహించాలంట, ఈ లోకంలో పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాల, చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. కానీ ఈ లోకంలో జీవించేటప్పుడు ఆతృత ఎక్కువగా ఉంటుంది, తపన ఎక్కువగా ఉంటుంది. బంధువులు మర్చిపోతాం, స్నేహితులు మర్చిపోతాం, ఆత్మీయులు మర్చిపోతాం, సంఘాన్ని మర్చిపోతాం, సంఘ కార్యక్రమాలు మర్చిపోతాం, దేని కోరుకో వెంపర్లాడిపోతాం, ఆతృత పడతాం. అలాంటి ధనాపేక్ష స్వార్థప్రియంగా ఉండబట్టే అంచె దినాలు అపాయకరమైన సమాధానాలు వస్తున్నాయి. ఇలాంటి అంచె దినాల్లో ఉన్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరినొకరిని చంపుకునే పరిస్థితిలోకి వచ్చాం. స్వార్థంతో చంపుకోవడం అంటే, అరే నేనేం చంపలేదే, జస్ట్ ఒక మాట అబద్ధం చెప్పాను అంతే, ఆ అబద్ధం వాళ్ళ కుటుంబాలను పాడు చేసింది అంతే అని చెప్తాం. నేనేం తప్పు చేయలే, నేను నా కోసం నిలబడ్డాను అంటున్నావు అంతే. నువ్వు సహాయం చేయగల పరిస్థితిలో ఉండి సహాయం చేయలేదు అంటే వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమైంటే అది కారణం నువ్వు కూడా అయి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, నువ్వు లోకంలో పుట్టినప్పుడు ఏమీ తేలేదు, లోకాన్ని విడిచిపోయినప్పుడు ఏమీ తీసుకెళ్ళవు. అన్న వస్త్రములు గలవారే ఉండి వాటితో తృప్తి పొందు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో పడతారు, ఉరిలోనూ అవివేక యుక్తములో హానికరమైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అన్ని నష్టాలకెల్లా కారణం ఏంటంటే ధనాపేక్షే. ధనం అనే అపేక్ష ఉందనుకోండి, అన్నీ నష్టాలే, అన్నీ కష్టాలే, అందరూ దూరాలే. దీనికి ఇదే సమస్తమైన కీడులకు మూలం అయింది. అందుకే ఇలాంటి మరి అపాయకరమైన సమయాలు చూస్తున్నాం అంచె దినాల్లో. మూడవదిగా 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనుషులు ఎలా తయారయ్యారంట, ముగిస్తాను నేను ఈ మాట చెప్పి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు, ధనాపేక్షలుగా ఉన్నారు, బింకములు ఆడువారుగా ఉన్నారంట. బింకములు అంటే అబద్ధాలు ఆడేవారుగా ఉన్నారంట. లై డిటెక్టర్ అని ఒకటి పెట్టాలండి. మొన్న సంజయ్ రాయ్, ఎక్కువ పేరు వినబడుతుంది కదా, దరిద్రుడు చేసిన దరిద్రమైన పనికి ప్రపంచంలో లేదంటే దేశంలో ఎక్కువ మందికి ఎవరికి కూడా లై డిటెక్టర్ని అనుమతించరు. లై డిటెక్టర్ వీడు చెప్పేది అబద్ధమా కాదా అని చెప్పడానికి మాత్రమే వాడబడుతుంది.
ఏ కేసులోనూ వాడవల్ల. ఇప్పటికీ భారతదేశంలో 5-6 కేసులు మాత్రమే లై డిటెక్టర్కి పర్మిషన్ ఇచ్చారు. లై డిటెక్టర్కి పర్మిషన్ ఇచ్చింది 5-6 కేసులకు మాత్రమే. వాటిలో ఇదో కేసు. కోల్కతా జూనియర్ డాక్టర్ కేసులో ఉన్న దోషి అయిన సంజయ్ రాయ్ కోసం వాడబడింది. ఎందుకంటే ఆయన చేసిన కార్యానికి కేసు రాకుండా అక్కడ ఉన్న ఆధారాలను తుడిచిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అక్కడ ఆధారాలు కరువైనవి కాబట్టి ఈయన చెప్పేది నిజమా కాదా? ఎందుకంటే అక్కడ జరిగింది కార్యం అందరికీ తెలుసు, కానీ ఈయన ఒప్పుకున్నాడా లేదా, ఈయన చెప్పే నిజమా కాదా తెలుసుకోవడానికి వేరే ఆధారాలు లేవు. జరిగిన 2వ రోజునో 3వ రోజునో 10 మంది దుండుగులు ఆ యొక్క ఆర్జీకే కాలేజీని చుట్టుముట్టి అన్నీ ధ్వంసం చేశారు. ఆధారాలు, హేలుముద్రలు, ఇంకేమన్నా ఉంటే అన్నీ ధ్వంసం చేశారు. ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు, కానీ అక్కడ కన్స్ట్రక్షన్ పనులు ఉన్న వాటిని పడగొట్టి మరీ స్టార్ట్ చేశారు. ఘోరమైన సంఘటనలు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాదు. అందుకే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది లై డిటెక్టర్ వాడమని సిబిఐకి. ఆయన చెప్పేది నిజమా కాదని, నిజమా చేయనని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బెంకములాడు వారు అధికంగా ఉన్నారు కాబట్టే అంచె దినాల్లో అపాయకరమైన సమయాలు వస్తున్నాయి. దేవుడు మనకు కూడా మనం చెప్పే నిజమా కాదని ఒక లై డిటెక్టర్ని పెట్టాలి. దేవుని సన్నిధిలో అమ్మా అయ్యా దేవుని సన్నిధికి రాలేదండి, ఏంటి ప్రార్థన చేయలో పాల్గొనలేదేంటి, దేవునిలో వాక్యం చదవలేదండి అని చెప్పినప్పుడు ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారంటండి. ఆ తల్లిని అడిగారంట, అమ్మా ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావంటే, ప్రార్థన చేసుకోకుండా అసలు నేను మంచం మీద నుంచి లేకనో లేదంటే వాక్యం చదవకుండా కనీసం బయటికి వెళ్ళనందంట. అవునా, రోజు వాక్యం చదువుతానండి, రోజు గంట వాక్యం చదువుతానందంట. సరే నీ బైబిల్ తీసుకురామ్మా ప్రార్థన చేద్దామని అంట. ప్రార్థన చేద్దామంటే బైబిల్ తీసుకొచ్చి చదువమ్మా అంటే, అయ్యా నా కలదోడు ఎక్కడి నుంచో కనపడతలేదు, ఇప్పుడు చాలా రోజులు అయింది, ఇప్పుడు చదవలేని, మీరు చదవండి అందంట. ఆయన ఆ బైబిల్ తీసుకుంటే ఆ కలదోడు బైబిల్లో ఉందంట. అంటే ఇప్పుడు బైబిల్ చదివినట్టయితే ఆ కలదోడు కనపడేదిగా. మీకు అర్థం కాల. రోజు బైబిల్ చదువుతున్నాను ఆవిడ, కలదోడు లేకుండా బైబిల్ చదవలేనన్న ఆవిడ బైబిల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు బైబిల్లో ఉంది. ఆయన తీస్తే అక్కడ కనపడింది. అయ్యో ఇక్కడ ఉందా, ఇది ఇన్ని రోజుల నుంచి నాకు కనపడలేదు అంటుంది. నువ్వు బైబిల్ చదివితే కనపడేదే, ఆ కలదోడు కనపడేదే. మళ్ళీ అబద్ధం ఏం చెప్పింది? రోజు బైబిల్ చదవకుండా అసలు బయటికి వెళ్ళను. కలదోడు అన్ని రోజులు మరి ఎక్కడుందో కనపడలేదు అంటున్నావు, తెరా చూస్తే అది బైబిల్లో ఉంది. లై డిటెక్టర్ పెట్టాలి అందరికీ, అప్పుడు తెలిసిద్ది. దేవుడు ఒక మాట చెబుతున్నాను, నేను ముగిస్తున్నాను. ఇదిగో కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 12వ కీర్తన 3వ శరణం. నేను ఎప్పుడే అమ్మా 12వ కీర్తన 3వ శరణం. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుగులన్నిటినీ. అయ్యయ్యో ఏమంటున్నాడండి? అందరూ మెలుగుండి చదవాలి. మరి బెంకములాడి వారి నాలుకలు కోసేస్తానండి. సంజయ్ రాయ్ నాలుగు కోసేస్తే అబద్ధం కూడా చెప్పలేము. ఘోరమైన సంఘటనలు, అబద్ధాలు చెప్పే వ్యక్తుల నాలుకలను దేవుడు అంటున్నాడంటే కోసి వేస్తానన్నాడు. బెంకములాడు వారి నాలుకలను కోసి వేస్తాను. క్రైస్తవ సంఘమా, ఈరోజు అబద్ధం అనేది మనకు అలవాటుగా మారిపోయింది. అలవాటుగా, ఇది తప్పు కాదనుకుంటున్నారు, పాపం కాదనుకుంటున్నారు. దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పాడండి, వేషధారులను, వ్యభిచారులను, అబద్ధములాడువారును దేవుని రాజ్యంలో చేరారు అని చెప్పేశాడు. అదేంటి? ఈ అబద్ధములు ఆడేవారిని ఎవరి కొరకు చేర్చాడు? వ్యభిచారులను, ఇదిగో దేవునికి వ్యతిరేకంగా జీవించు వారి లిస్టులో చేర్చేశాడు దేవుడు. అంత ఘోరమైన తప్పుగా పరిగణించాడు దేవుడు అబద్ధములు ఆడేవారిని, బెంకములు ఆడేవారిని. మానవునికి ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి అలవాటైన, చాలామందికి 99% లేదా 90% అలవాటైన వ్యాధి అది అబద్ధములు ఆడతాం. అలాంటి వ్యాధి కలిగిన ఉన్నాం కాబట్టే దేవుడు ఈ అంచె దినాల్లో అపాయకరమైన సమయాల్ని అనుమతించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నా. ఈ అంచె దినాల్లో మనం రక్షించబడాలంటే, ఈ అంచె దినాల్లో మనం కూడా ఈ ఉగ్రతలో తప్పించుకోవాలంటే ఎలా ఉండకూడదంటే స్వార్థ ప్రియులుగా ఉండకూడదు.
ఎలా ఉండకూడదంటే ధనాపేక్ష కలిగి వారిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదంటే అబద్ధంలో ఆడువారిగా ఉండకూడదు. ఇంకా చాలా లిస్ట్ ఉంది, అవసరమైతే మనం ధ్యానం చేసుకుందాం. మానవుడు ఏ విధంగా ఉండకూడదో, ఏ విధంగా ఉంటున్నాడు కాబట్టే ఈ ఉగ్రత దినమందు శ్రమలు ఎదుర్కొంటున్నాడు అనేది దేవుడు ఆ తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఇచ్చాడు. సజ్జనులుగా, ద్వేషులుగా, క్రూరులుగా ఉంటున్నారంట జనం. మన మనస్తత్వాన్ని బట్టే, నేను అదే చెప్తున్నా, మన యొక్క తత్వాన్ని బట్టే ఆదాం పాపం చేశాడు కాబట్టి భూమి మీద ముళ్ళ పొదలు వచ్చినాయి. మానవులు తప్పిదాలు చేశారు కాబట్టి నోవా కాలంలో దేవుడు మానవ జనాంగాన్ని అంతని సృష్టి వేశాడు, తుడిచివేశాడు, జలప్రళయం వచ్చింది. ఈ అంచె దినాల్లో యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అంటే మానవులు స్వార్థప్రియులుగా ఉన్నారు, ధనాపేక్షులుగా ఉన్నారు, ఇదిగో బెంకములాడువారుగా ఉన్నారు కాబట్టే ఇలాంటి గొప్ప శ్రమలు మానవునికి కలుగుతున్నాయి లోకంలో. కనీసం సంఘంగా, క్రీస్తుని ఎనిగిన వారిగా, క్రీస్తుని అనుసరిస్తున్న వారిగా, క్రీస్తుని సేవిస్తున్న వారిగా ఇక నుంచైనా మనం స్వార్థప్రియులుగా ఉండకుండగా, మన కుటుంబం, మనం, నేను, నా అనే అహంకం మనలో లేకుండగా, స్వార్థం అనేది పక్కన పెట్టి ధనాపేక్షను చూడకుండగా, ఇతరుల భారాల్లో కూడా మనం పాలుబందులు పంచుకునే కృపను మనం అందుకుంటానికి, అంత మాత్రమే కాకుండా ఇదిగో సాతాను ఆయుధం అబద్ధం అనేది, సాతాను ఆయుధం అనేది ఏకైక ఆనం కాదు, తనకున్న అస్త్రాల్లో మొదటి అస్త్రమే అబద్ధం. మీరు అబద్ధం చెప్పారు అంటే సాతాను నీది పక్కకు వచ్చేసినట్టే, టైక్కను వచ్చేది పైకి, అబ్బా నా ప్రియమైన సహోదరుడు అబద్ధం చెప్పాడని చెప్పి టక్కన వచ్చేస్తుంది, ఇంకా 4 చెప్పడానికి ప్రోత్సహిస్తుంది. అది సాతాను ఆయుధం అది అబద్ధం అనేది. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పగానే పరలోక రాజ్యాన్ని అర్హత కోల్పోతావు. ప్రకటన గ్రంథంలో రాబడింది, అబద్ధికులను, మాంత్రికులను, వ్యభిచారులను పరలోక రాజ్యంలో స్థానం లేదన్నాడు. కాబట్టి నువ్వు అబద్ధం చెప్పగానే సాతాను దగ్గరికి వచ్చేది, అబ్బా ఇంకో 4 చెప్పరాదు, నువ్వు నాతో పాటు నరకానికి వస్తావు, పాతాళంలోకి వస్తావు, అనవసరంగా పరలోక రాజ్యంకి వెళ్తాం ఎందుకని చెప్పి నేను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో ఇలాంటి తత్వాలను కనుక మనం ముగించుకొని దేవుని యందు ప్రేమ, సాత్వికం, కృప, దయ, ప్రేమ ఒకరికొకరు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రత నుంచి మనం దూరం అవుతాం. ఖచ్చితంగా దేవుని ఉగ్రత నుంచి దూరం అవుతాం. అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, ఇదిగో బిడ్డల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన ప్రేమానురాగాలతో కలిగి ఉన్నప్పుడు ఇదిగో ద్వేషాన్ని, పగను, కక్షను, కలహాలను తీసివేసి అన్యోన్యంగా అనురాగరహితులుగా మనం జీవించగలిగితే దేవుని కృప నీ ఎడల అమితంగా ఎల్లప్పుడూ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. దేవుడు అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.